So first of all, Anandji, a very good afternoon and thanks a lot for giving this opportunity to us and coming here today for sharing your knowledge on improving the yield by using environmental friendly products. For today with us, we have basically FPOs and farmers from Andhra Pradesh and Telangana, only these two states. Okay, and one of the FPO in Telangana, which is in Siddipet near Hyderabad, it's a fully women FPO. So even the BODs are women. They are also here today participating in the name of Bhulakshmi, basically. Yeah. So one of the team member is there, and he has connected us to this farmers. So yeah, so everyone, so around everyone who's here, I just want I just want to welcome you all, and I want to introduce our speaker, Mr. Anand, who is the President Sales and Marketing of C6 Energy Private Limited, who are working very closely with Safal Fasal. Aditya, can you just translate this? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు, C6 ఆయన మాట్లాడతారు. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సౌండ్ ఆఫ్ ఆడుకోండి. yes ఓకే, అందరికీ పేరు పేరున స్వాగతం ఈ వెబ్ టాక్ కు. సో దీంట్లో ఈరోజు మనము ఏం తెలుసుకోబోతున్నామంటే, మామూలుగా మనము చేసే కృషి కన్నా బాగా ఎట్లా మనం కొత్త రకాల ఒక ప్రొడక్ట్స్ను ఉత్పాదనలో యూజ్ చేసి ఎట్లా మనం ఎక్కువ దిగుబడులు పొందొచ్చు అనే ఒక చిన్న విషయం పైన మాట్లాడదామంట. దాంట్లో కొత్త టెక్నాలజీ పైన ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా మనం చెప్తాం ఇక్కడ. సో తర్వాత చివరిలో 10 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉంటుంది. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే దాన్ని కూడా అడగచ్చు. నాతో పాటు రాజేష్ బొమ్మిరెడ్డి గారు ఉన్నారు, విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. ఆయన మన కంపెనీ కొలీగ్ అనమాట. సో నేను ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ను 45 నిమిషాల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, ఆన్సర్ కలిపి అన్నమాట. సో అంటే దాదాపు 30 నిమిషాల దాకా మనం మాట్లాడతాము. తర్వాత నెక్స్ట్ 10-15 మినిట్స్ మనం క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాం. రాజేష్, ఓవర్ టు యు. Yeah, you can start off, Rajesh. Anandji, just 1 minute before Rajesh starts. Is everyone able to hear us? Because someone has written that they are not able to hear. Rama Ravji, are you able to hear us? I think Ramarao is not able to hear us. Others are able to hear. Narendra, are you able to hear me? Yes, sir. Achha, Narendra is able to. Who's Ramarao actually? From which location he is? We are also hearing, sir. We are also audible to us. అందరికి వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి మా వరకు అయితే. Okay, we can start. Maybe he can exit and join, but we can start off. Yeah, sure. We can do that.
Rajesh, over to you. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ మేజర్ ఏంటంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి ఏజ్ ఓల్డ్స్ ఎప్పుడో చేసేది. ఇప్పుడున్న ఫార్మింగ్ పద్ధతిలో దీన్ని మనం మర్చిపోయాము, మళ్ళీ రివోక్ ఆఫ్ బ్యాక్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ మేజర్ పాయింట్ ఏంటిది, మన కెమికల్ యూసేజ్ తగ్గియటం, ఏదైతే మనకి న్యాచురల్ గా వచ్చే ఫర్టిలైజర్స్ ఉంటాయో, ఏదో మెన్యూర్స్ కానీ కంపోస్ట్ కానీ, దాని నుంచి చేసుకొని సాయిల్ ప్రమోట్ చేయటము, సాయిల్ ఒక హెల్త్ పెంచటము, ఇంకోటి క్రాప్ రొటేషన్ చేయటము, ఇంకోటి హ్యాండ్ వీడింగ్, ఏది మన వీడ్ సైడ్స్ వాడుకోకుండా హ్యాండ్ వీడింగ్ ఒకటి, ఏదైనా మల్చ్ పైన ఏదైనా ఒకటి లేటెస్ట్ టెక్నిక్స్ లో మల్చ్ అంటారు, అండ్ పైన ప్లాస్టిక్ తోని కవర్ చేసేస్తున్నారు కదా, ఆ టైప్ వాడేసుకొని మన బెనిఫిషియల్ క్రాప్స్ హైజీన్ గా ఉంటాం. అంటే మనం ఏదైతే క్రాప్ ఒక దాని యొక్క కంప్లీట్ లైఫ్ ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేయాలి, క్రాప్ ని కంప్లీట్ లైఫ్ అది ఉండాలి. దాంతోపాటు మేజర్ పెస్ట్, ఇంకోటి భూమిలో రెసిడ్యూల్ లెవెల్స్, పెస్టిసైడ్ రెసిడ్యూల్ లెవెల్స్ తగ్గించుకోవటం, భూమి హెల్త్, ఇంకోటి మన బయోడైవర్సిటీ మెయింటైన్ చేసుకోవటం. బయోడైవర్సిటీ అంటే ఏంటిది, మన ఉండే ఎకో సిస్టమ్, ఉండే ఈ సిస్టమ్ లో మనతో పాటు అన్ని ప్రాణులు సమానంగా బతికే రైట్ ఉంటాయి. మనం వేసే ఈ హార్మ్ఫుల్ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల ఇంతకుముందు మనకి వానపాములు ఉన్నాయి, ఎర్త్ వామ్స్, హనీ బీస్ ఉన్నాయి. అవి హనీ బీస్ కూడా ఎక్కడెక్కడ అడవులు ఎక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ తిరగట్లేదు. ఇట్లా చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి. రామచిలుకలు కూడా ఇంతకు ముందు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. సో మనం వేసే కెమికల్స్ వల్ల, ఈ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ వల్ల ఈ వీటి యొక్క కొన్ని తరాలు అంతరించిపోతున్నాయి, కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి, కొన్ని అయితే తగ్గిపోయినాయి ఇంతకు ముందునంత. సో ఆయన బయోసిటీ డ్యామేజ్ కాకుండా నీట్ గా మేనేజ్ చేయడం అదొకటి. ఇంకోటి ఎనిమల్స్, మనతో పాటుకి ఇచ్చే ఎనిమల్స్ కానీ, మనం ఇచ్చే పాలు తీసుకుంటున్నాము, వాటన్నిటికీ ఆర్గానిక్ మంచి ఫుడ్. అంటే ఇప్పుడు కెమికల్స్ పెస్టిసైడ్స్ మనం వేసాము, దాని నుంచి వాటర్కి వస్తాయి, చేపలు ఉంటాయి, చేపలు టేక్ ఓవర్ తీసుకుంటే ఆ చేపలు మనం తింటాము. లేకుంటే గేదెలు ఈ పెస్టిసైడ్స్ వాడిని గడ్డి తింటది, అక్కడ నుంచి పాలు వస్తాయి, పాలతో మనం అట్లా ఈ యొక్క సైకిల్ అనేది మనం నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అది ఓకే. ఇంకోటి మన క్రాప్ హెల్త్, సాయిల్ హెల్త్. ఇక్కడ ఏంటంటే మేజర్, ఇంతకు ముందు ఒక 20 years 30 years బ్యాక్ నాగల్తో వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ట్రాక్టర్ తోని కూడా ఒక 1/2 feet మాక్సిమం 1 feet లోపల కూడా దున్నలేకపోతున్నాం, ట్రాక్టర్ ఇంత మెకనైజేషన్ వచ్చిన తర్వాత. ఎందుకు, దానికి కారణం ఏంటి, కెమికల్ ఫర్టిలైజర్ వేయటం వల్ల ఈ భూమి అనేది గుల్లబారుకోకుండా బాగా గట్టిగా అయిపోవటం వల్ల సాయిల్ ఎరోషన్, మనం ఏదైతే వాన పడ్డా ఏం పడ్డా కూడా పైన లీచింగ్, పైన వాటర్ అంతా వెళ్ళిపోవటము, పైన ఉండే పోషకాలన్నీ దాంతో పాటు తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, అంటే వాటర్ అనేది అక్కడ నిలబడాలి. ఆ వాటర్ నిలబడకోకుండా బయటికి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ అన్నిటి కూడా తీసుకెళ్ళిపోయి గట్టిగా అయిపోవటం. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకి తయారవుతున్నాయి. సో వీటన్నిటిని కొంచెం మనం చూసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం డెవలప్ చేసుకుంటే, మన పూర్వీకులు ఎట్లయితే మనకు పొలం ఇచ్చారో సేమ్ అదే పొలం మన రాబోయే తరాలకి ఇవ్వాలి అనే ఒక మా ఐడియా అనేది ఉంటుంది. ఇంకోటి కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటే ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్. అదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్పామో దానికి కాకుండా చేసేది ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్, కన్వెన్షనల్. ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతి. దీనికి ఏం చేస్తున్నాం మనం, ఏదైనా సింథటిక్ కానీ, కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ. సో ఇక్కడ ఏంటిది, ఎన్పికే మనం ఏదైతే అప్లై చేస్తున్నామో, డిస్టర్బెన్స్ మ్యూట్ లో పెడతారా, ఎక్స్క్యూజ్ మీ. శ్రీనాథ్ గారు మ్యూట్ లో పెట్టండి. సార్ రామారావు గారు మ్యూట్ లో పెట్టండి. సారీ సార్, పెట్టేశాను. ఓకే. Rajesh, we can start actually. రాజేష్ గారు స్టార్ట్ చేయొచ్చు. హలో. ఓకే రాజేష్.
రాజేష్ మీరు మ్యూట్ లో ఉన్నారు. రాజేష్ బొమ్మిరెడ్డి గారు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడుతుంది, స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ అనేది నాది మ్యూట్ చేశారు అందరూ. సో హలో, So there seems to be some technology issue. So we are not able to hear Rajesh actually. Is he there? Rajesh, are you there? వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అన్మ్యూట్ చేసేస్తున్నారు ఆటోమేటిక్ గా నాది. లేదు, ఎవరు మ్యూట్ చేయరు కదా, మీది చేయండి కదా, మీరు మాట్లాడండి ఇప్పుడు. యా యా, ఇది అన్మ్యూట్ చేసేస్తున్నారు. ఓకే రాజేష్, వినిపిస్తుంది కదా ఇప్పుడు అందరికి? వినపడుతుంది, మాట్లాడండి. యా యా, ఓకే. కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక ఆర్గానిక్ ఫార్మింగ్ అది అందరికి అర్థమైంది కదా? ఓకే, కన్వెన్షనల్ ఫార్మింగ్. సో కన్వెన్షన్ ఇంతకు చెప్పినట్టయితే మనం ఏదైతే ఫర్టిలైజర్ ఎరువులు భూమిలో వేస్తున్నామో దాంట్లో 30 నుంచి 50% వరకే మొక్కకు అందుతుంది. ఎందుకంటే ఈ కంటిన్యూస్ గా సంవత్సరాల తరబడి నుంచి మనం ఈ ఆర్గానిక్ కెమికల్స్ వేసి ఉండటం వల్ల భూమి అనేది బాగా గట్టి పడిపోయి హార్డెన్ అయిపోయి వేసిన అయితే ఇది పెట్రోకెమికల్స్ అంటే దీని ద్వారా చేయడం వాల్టైల్ అంటే ఆవిరైపోయే గుణం ఉంటది ఎక్కువ. ఈ గుణం వల్ల వేసింది కూడా త్వరగా ఒక 2-3 రోజులు ఆవిరైపోవటం, లేకుంటే అందుబాటులో ఉండాల్సిన రూపం నుంచి అన్అవైలబుల్ ఫామ్ అందుబాటులో లేని రూపంలోకి రూపాంతరం చెందేసి మొక్కకు అందుబాటు కాకుండా భూమిలో ఎక్కువ నిల్వలు ఉండిపోతాయి. సో ఈ రకంగా ఎందుకంటే మైక్రోబియల్ యాక్టివిటీ మనకు జరుగుతూ ఉండాలి భూమిలో. సో ఈ ఆర్గానిక్ కెమికల్ వేయటం వల్ల మైక్రోబియల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. సో మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటే ఫాస్ఫరిక్ బ్యాక్టీరియా ఉంటది. ఈ ఫాస్ఫరస్ బ్యాక్టీరియా వస్తుంది, ఫాస్ఫరస్ ని మొక్కకు అందుబాటు రూపంలో రూపాంతరం చేసి మొక్కకు అందిస్తుంది. సో ఇట్లాంటి బ్యాక్టీరియా అంతా డ్యామేజ్ జరుగుతుంది. ఇంకోటి మనం వేసేది గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తాం, గ్రోత్ హార్మోన్స్ ఇస్తాము, న్యూట్రియన్స్ అవైలబిలిటీ కోసము ఇట్లాంటివన్నీ ఆర్టిఫిషియల్ రూపంలో అందిస్తున్నాము. ఇంకోటి వీడిసైడ్స్ వేస్తున్నాము, హర్బిసైడ్స్ వేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకు అవసరమయ్యే చిన్న కీటకాలు ఉంటాయి భూమిలో, అవన్నీ చనిపోవడం జరుగుతుంది. పెస్టిసైడ్ ఎక్కువ, ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం వల్ల టాక్సిటీ పొలంలో కానీ నీటిలో కానీ టాక్సిటీ లెవెల్స్ పెరిగిపోతుంది. ఇదంతా ఇండైరెక్ట్ గా మన హెల్త్ కే డ్యామేజ్ చేసుకుంటున్నాము. సో మన హెల్త్ అనేది డ్యామేజ్, హెల్త్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ రావటం కానీ రకరకాల డిసీజెస్ మన మనిషికి రావటం కానీ ఈ మధ్యలో ఎక్కువైపోతున్నాయి. సో మేజర్ ఎఫెక్ట్ దీనివల్ల మేజర్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల పెస్టిసైడ్ రెసిడ్యూస్ బాగా మొక్కలో కానీ పెరిగిపోతూ ఉంటాయి. అవి మన మీద. ఇంకోటి సాయిల్ ఎరోషన్, ఇందాక భూమి గుల్లబారటము, దాంట్లో ఉండాల్సిన పోషకాలు అవన్నీ వేరే రూపాంతరంలో చెందిపోవటం. ఇంకోటి నీళ్లు కలుషితం అవుతాయి. లాస్ట్ మన హ్యూమన్ హెల్త్. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల స్మాల్ కార్బన్ ఫుట్ ప్రింట్స్, కార్బన్ లెవెల్స్ భూమిలో సక్రమంగా మెయింటైన్ చేయటం. ఇంకోటి సాయిల్ హెల్త్ బాగుంటది. ఎప్పుడైతే భూమి అనేది ఉంటుందో వాటర్ పోషకాలు బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటది. ఇంకోటి ఎకోసిస్టమ్ బ్యాలెన్స్, వాటర్ పొల్యూషన్ కాదు, క్లియర్ వాటర్ ఉంటది, ఎయిర్ కూడా క్లియర్ గా ఉంటది. పెస్టిసైడ్స్ రెసిడ్యూయల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. సో ఇది ఆర్గానిక్ కి మనకు ఇప్పుడు ఉండే దానికి డిఫరెన్సెస్ మేజర్. ఇంకోటి ఒకసారి మన కంపెనీ గురించి మాట్లాడదాము. సో C6 ఎనర్జీ అనేది ఒక ప్యూర్ ఆర్గానిక్ బేస్డ్ కంపెనీ అండి. సో ఇది IIT స్టూడెంట్స్ 4 కలిసి దీన్ని స్థాపించారు. మన ఆఫీస్ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ బెంగళూరులోనే ఉంటది.
సో మేజర్ ప్యూర్ ఆర్గానిక్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, మన అన్ని సముద్రం మీద పండించే పంటలతోనే తయారు చేసే, దాని నుంచి వచ్చే లాస్ట్ ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రొడక్ట్స్ నుంచి తయారు చేసే మాలిక్యూల్సే మనం ఇస్తాము, ప్యూర్ ఆర్గానిక్. సో దీని అంటే బయో స్టిమ్యులెంట్స్, బయో అన్ని రకాల బయోడీజిల్స్, అన్ని రకాల తయారు చేసే ప్రాసెస్ లో కంపెనీ ఉంది. ఇంక ఇదే కాకుండా C6 సో 2007లో బెస్ట్ ఎమర్జింగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వచ్చింది దీనికి అవార్డు. సో ఇక్కడ చూస్తున్నట్టు మనం ప్లాంట్ సముద్రం మీదే మన క్రాప్ అనేది హార్వెస్ట్ చేసి, సీవీడ్స్ అనేది హార్వెస్ట్ చేసి దాన్ని చేస్తా ఉంటాం. దీనికి ఒక వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను, కంపెనీ వీడియో. Hello, Rajesh. We are not able to hear you. హలో Rajesh, sir. Can you share it because we are running out of time? Yeah. You have to share you have to share, you have to exit this, then upload that. Okay. Yeah. ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు రాజేష్, మీరు ఇది ఎగ్జిట్ చేయండి, ఎగ్జిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. I cannot do this. ఇప్పుడు కనిపిస్తుందా సార్? Yeah. I think let's move on. Let's move on, Rajesh. Okay. Yeah. So Anand, we will start with the molecule, sir. Yeah. Okay. ఆ ఫిలిం తీసుకొస్తాం మళ్ళీ. ఇప్పుడు డైరెక్ట్ గా మన ప్రొడక్ట్ గురించి మాట్లాడదామంట. మీకు ఇక్కడ స్లైడ్ కనపడుతున్నట్టు ఏంటంటే, మన ఇప్పుడు ముందే చెప్పినట్టు మనం ఏం చేస్తున్నామంటే, ఆర్గానిక్ అంటే ఈ కొత్త రకమైన ఒక టెక్నాలజీని మార్కెట్ లో తీసుకువచ్చినాము. ఇది ఎట్లా అంటే,
సముద్రం పైన అంటే సముద్రం పైన కొద్దిగా కొత్త రకాల మొక్కలను పెంచి అంటే ఆ మొక్కల నుంచి వేరే వేరే రకమైన ఒక ప్రొడక్ట్స్ ని ఉత్పత్తిని అగ్రికల్చర్ లో వాడడానికి తీసుకొస్తున్నాం అన్నమాట. దాంట్లో ఏమి చాలా ఇంపార్టెంట్ అంటే మోడ్ ఆఫ్ యాక్షన్. అంటే ఇది ఎట్లా పనిచేస్తుందంటే మనకు జీన్ లో టార్మా అండ్ స్పర్ట్ అనే ఒక కొత్త టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. టార్మా అంటే మనకు ఇప్పుడు మీకంతా తెలిసినట్టు మనిషికి ఎట్లా జీన్ సిస్టమ్ ఉంటుందో అట్లే మొక్కకు కూడా జీన్ సిస్టమ్ ఉంటుంది. సో ఒక్కొక్క జీన్ సెట్ ఆఫ్ జీన్స్ ఒక్కొక్క ఇంపార్టెంట్ పని చేయడానికి తయారై ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు ఫోటోసింథసిస్ అంటే సూర్యరశ్మిని బాగా వినియోగించుకొని ఫోటోసింథసిస్ చేయడము, తర్వాత డెవలప్మెంట్ చేయడము. ఎవరు మాట్లాడకుండా మ్యూట్ లో పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను మాట్లాడేది నాకే వినపడదు గలాట ఉంటే కనుక. ఓకే, సో హలో, కొద్దిగా మ్యూట్ లో పెట్టండి సార్. మ్యూట్ లో పెట్టండి కొంచెం. ఓకే, మ్యూట్ లో పెట్టండి. సో నేను చెప్పేది ఏంటంటే జీన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అనమాట. ఏ విధమైన హానికరమైన పదార్థాలు దీంట్లో ఉండదు. సార్ మ్యూట్ లో పెట్టండి సార్. మిస్టర్ మౌలిరెడ్డి గారు కొద్దిగా సార్ మౌలి గారు. చంద్రమౌళి రెడ్డి పెట్టండి, మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి. లేకపోతే ఓకే, నేనేం చెప్తుంటే ఇప్పటిదాకా ఈ కొత్త రకమైన ఈ ప్రొడక్ట్స్ మనం తీసుకొచ్చిన ప్రొడక్ట్స్, ఇది ఏ రకమైన విష పదార్థాలు దీంట్లో ఉండవు. అయితే ఇది బలం మందులాగా అంటే మన ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు మొక్కలో ఉన్న ఒక కెపాసిటీ ఏముంటుంది కదా, ఆ కెపాసిటీని బయట తీసుకురావడం ఎట్లా అనేది మనకు రెండు ఉదాహరణలు చెప్తాను మీకు. మీరు రోజు 5 కిలోమీటర్లు కనుక వాకింగ్ లేకపోతే రన్నింగ్ చేస్తే మీ హెల్త్ ఎట్లా అవుతుంది? ఏమి అంటే మీకు ఏమి బయట నుంచి ఏమి మీరు ఇవ్వరు. అయితే మీరు రన్నింగ్ చేస్తారు కనుక కొత్త ఒక ఎనర్జీ వస్తుంది, కొత్త శక్తి వస్తుంది, తర్వాత మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎట్లా ఇంప్రూవ్ అవుతుందంటే మనకు ఉన్న జీన్ సిస్టమ్స్ బాగా పనిచేసి ఆ జీన్ సిస్టమ్ నుంచి మనం హెల్త్ బాగా అవుతుంది అనమాట. అదే రకంగా మొక్కల్లో కొన్ని రకమైన జీన్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క జీన్ సిస్టమ్ ఏంటంటే ఒక్కొక్క ఇంపార్టెంట్ పని చేస్తాయి అన్నమాట. సూర్యరశ్మిని పీల్చుకొని దాన్ని శక్తి తయారు చేయడం కానీ, లేకపోతే నీటిని భూమి నుంచి పీల్చుకోవడం కానీ, లేకపోతే సెల్ డివిజన్ కానీ, తర్వాత మొక్కలో ఉన్న ఈ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కదా, ఆ రెసిస్టెన్స్ పవర్ పెంచడం కానీ, ఇలాంటి వేరే వేరే రకమైన పని చేయడానికి వేరే వేరే రకమైన జీన్స్ ఉంటుంది. ఆ జీన్ సిస్టమ్ ని ఒక నవచేతనం ఇస్తుంది అన్నమాట మన ప్రొడక్ట్స్. ఈ అగ్రోగెయిన్ అని మీరేం చెప్తున్నాం ఇక్కడ, అగ్రోగెయిన్ అని. కొద్దిగా పైనకి తీసుకోండి రాజేష్, కొద్దిగా పైనకి తీసుకోండి, లేకపోతే నాకు రైట్స్ ఇవ్వండి. ఓకే, సో ఈ అగ్రోగెయిన్ ఇక్కడేమి ఈ చిత్రంలో కనబడుతుంది కదా, ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే మీకు న్యూట్రియంట్ అప్టేక్ అంటే పోషకాంశాలను ఎక్కువ పీల్చుకోవటానికి సహాయం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. ఇది ఎట్లా పోషకాంశాలను ఎక్కువ పీల్చుకుంటుందంటే వేరు వ్యవస్థను బాగా పెంచుతుంది అన్నమాట, చాలా బాగా పెంచుతుంది. ఇది ఆర్గానిక్ అంటే న్యాచురల్, ఒక నైసర్గికంగా ఇది వేరు వ్యవస్థను పెంచుతుంది అన్నమాట. సో వేరు వ్యవస్థను ఎక్కువ పెంచినప్పుడు పోషకాంశాలు దానికి లభ్యమవుతాయి, తర్వాత దాన్ని పీల్చుకోవడం పనిచేస్తుంది. అదే రకంగా జీన్స్ పైన పనిచేస్తుంది కనుక పోషకాంశాలను పీల్చుకునే జీన్స్ ఏముంటాయో దానికి ఎక్కువ పనిచేసేలాగా ప్రేరణ ఇస్తుంది, ప్రభావం చేస్తుంది, అప్పుడు బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు వాడుతున్న యూరియా కానీ, లేకపోతే డిఏపి కానీ, లేకపోతే పొటాష్ కానీ, దీంట్లో మనకు మొక్కకు లభ్యమైంది 30 నుంచి 50% దాకా అంతే. అయితే ఈ ఉత్పాదన అగ్రోగెయిన్ మీరు వాడినప్పుడు దానికి 20% దాకా దాన్ని పీల్చుకునే శక్తి పెంచుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రెండోది ఏంటంటే ఈ ఏదన్నా పంట కానీ దానికి పెరుగుదల ఎక్కువ వచ్చేలాగా
ఒక ప్రేరణ ఇస్తుంది. పెరుగుదల ఎక్కువ రావటం నుంచి దానికి ఎక్కువ తొందరగా పూలు వస్తాయి. తొందరగా పూలు వచ్చినప్పుడు ఆ పూల నుంచి ఫలం అయ్యేది అంటే పండుగ అయ్యేది కానీ లేకపోతే కాయ అయ్యేది కానీ తొందరగా జరుగుతుంది. 7 నుంచి 8 రోజులు తొందరగా జరుగుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే మీకు పంట కూడా తొందరగా చేతికి వస్తుంది. తర్వాత క్వాలిటీ పంట కూడా మీకు చేతికి వస్తుంది అనమాట. నాలుగోది ఏంటంటే ఈ ఏదే తీసుకోండి మీరు, కూరగాయలకు వాడితే కూరగాయలు, తర్వాత పండ్లకు వాడితే పండ్లు, దానికి కీపింగ్ క్వాలిటీ అంటే మీరు మార్కెట్లో 4 రోజులు 5 రోజుల దాకా చెడకుండా ఉంటాయంటే మీరు ఇది వాడకపోతే, ఇది వాడినప్పుడు 10 రోజుల దాకా మీకు చెడకుండా అది మా పండ్లు కానీ తర్వాత కూరగాయలు కానీ ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది అన్ని కాకుండా దిగుబడులు కూడా 15 నుంచి 20% దాకా పెంచుతుంది ఏదే పంట కానీ. సో దానికి వాడడానికి ఒక లీటర్ నీళ్లలో ఒక 1 ml మీరు స్ప్రే చేయడం అయితే, తర్వాత నీళ్లలో వేసి మీరు భూమిలో కూడా దీన్ని వేయచ్చు. దానికి ఒక 1 లీటర్ నీళ్లలో 1 లీటర్ నీళ్లలో 2 మిల్లీ దీన్ని అగ్రోగెయిన్ ను వాడచ్చు. ఇది చాలా ముఖ్యమైన ఒక ఉత్పాదన, అగ్రోగెయిన్ అని దీని పేరు. ఇది సముద్రం మొక్క నుంచి తయారైన ఒక విశిష్టమైన ఉత్పాదన అన్నమాట. ఇది మీరు ఫర్టిలైజర్ లాగా అంటే పోషకాంశం లాగా వాడచ్చు. వాడినప్పుడు సిస్టమ్ లో పనిచేసి జీన్ అప్రెగ్యులేషన్ చేసి వేరు వ్యవస్థను బాగా చేసి పూలు తొందరగా వచ్చేలాగా చేసి పూల నుంచి కాయలు, కాయల నుంచి దిగుబడులు ఎక్కువలాగా చేసి తర్వాత క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ కూడా ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఇది అగ్రోగెయిన్. ముందరకు వెళ్దామా రాజేష్? ఇదే మీకు రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడితట్టు మీరు చూసినప్పుడు ఇది ఈ ప్రొడక్ట్ ని మనం వేరే వేరే దేశాల్లో తర్వాత వేరే వేరే ఇన్స్టిట్యూట్ లో ఇండియాలో కూడా మనం బాగా దీన్ని టెస్ట్ చేసాము. ప్రపంచవ్యాప్తంగా దీన్ని టెస్ట్ చేసి ఇది విడుదల చేసామన్నమాట మార్కెట్ లో. 14 దేశాల్లో 40 ఇన్స్టిట్యూషన్ లో తర్వాత 100 కన్నా ఎక్కువ R&D ట్రయల్స్ జరిగినాయి. 20 పంటల పైన దీన్ని పరిశోధన జరిగింది. తర్వాత 17 సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ అంటే 17 ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు ఇది ఈ మంచి ప్రొడక్ట్ రైతులకు వాడొచ్చు, మనం కాదు మన పిల్లలు బాగుందని చెప్తారు. అయితే మూడో వాళ్ళు చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇవి వేరే వాళ్ళు చెప్పిండే ఈ సర్టిఫికేట్స్ అన్నమాట. దీనికి ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆర్గానిక్ కల్టివేషన్లు కూడా వాడచ్చు. తర్వాత ఇనార్గానిక్ తో కలిపి కూడా వాడచ్చు. అంటే ఏదైనా పురుగు మందులతో కలపొచ్చు, తర్వాత తెగుళ్ళ మందులతో కలపొచ్చు, ఫర్టిలైజర్ తో కలిపి మీరు నేలపైన వేయచ్చు. సో ఇలాంటి దానికి చాలా ఉపయోగమయ్యే ఇది అగ్రోగెయిన్ అన్నమాట. చాలా మంచి ఉత్పాదన. ఇది మార్కెట్ లో పిపిసి ద్వారా మీకు లభ్యం ఉందన్నమాట. ముందరకు వెళ్దామా రాజేష్? ఎందుకు తీసుకోండి. యా, సో ఇదే ఒక లైన్ లో అగ్రోగెయిన్ గ్రాన్యూల్ అని ఉంది. గ్రాన్యూల్ అంటే ఇప్పుడు చెప్పిన ఉత్పాదననే ఏంటంటే ఒక గుళిక రూపంలో తయారు చేసి ఇచ్చామన్నమాట. ఇక్కడ మీకు కనపడుతోంది అగ్రోగెయిన్ గ్రాన్యూల్ అని. ఇది కూడా రూట్ ప్రొలిఫరేషన్ అంటే వేరు వ్యవస్థను బాగా చేస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ అంటే ఇందాక చెప్పిన సెల్ డివిజన్ కూడా ఎక్కువ చేస్తుంది. సెల్ డివిజన్ ఎక్కువ చేసినప్పుడు పెరుగుదల బాగా వస్తుంది, పచ్చగా వస్తుంది, ఎక్కువ రోజులు పచ్చగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే న్యూట్రియంట్ అప్టేక్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు న్యూట్రియంట్ అప్టేక్ కూడా అంటే పోషకాంశాలను ఎక్కువ పీల్చుకోవడానికి సహాయం చేస్తుంది. తర్వాత కాంట్రిబ్యూట్ టు సాయిల్ కండిషనింగ్ చాలా ఇంపార్టెంట్. మట్టి గురించి ఇప్పుడు ఆల్రెడీ రాజేష్ గారు చెప్పారు. మన మట్టిలో వానపాములు కానీ లేకపోతే మనకు ఉన్న ఫంగస్ కానీ దానికి ఏమంటారు దానికి ఉన్న బ్యాక్టీరియాస్ కానీ మనకంతా అంటే ఉపయోగమైన బ్యాక్టీరియాస్ కూడా పెంచడానికి ఇది సహాయం చేస్తుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు, అంటే మీకు కనెక్షన్ కావాలంటే. 5 ఏళ్ల క్రితము యూరియా నీమ్ కోటింగ్ లేకుండా వచ్చేది, మీకు అంతా తెలుసు. అయితే సర్కారు ఈ ఏడాదిన్నర నుంచి 100% నీమ్ కోటింగ్ చేసింది. ఎందుకు చేసింది నీమ్ కోటింగ్? ఎందుకంటే పోషకాంశాలు యూరియా 30% అంతే, అంటే 100కి 30% అంతే మొక్కలకు లభ్యం ఉండేది ముందు. నీమ్ కోటింగ్ చేసినప్పుడు ఏమైందంటే 5% దానికి ఉపలబ్ధి పెరిగిందన్నమాట. అంటే మొక్కలకు దొరికే ఒక నత్రజన్ అంశము 5%తో పెరిగిందన్నమాట. సో ఇప్పుడు మీరు అగ్రోగెయిన్ వాడినప్పుడు ఇంకా 15% పెరుగుతుంది దానికి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు యూరియాతో కలిపి వాడచ్చు, లేకపోతే స్ప్రే చేయొచ్చు. గుళికలైతే యూరియాతో మీరు కలిపి చల్లొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రొడక్ట్.
మీకు లేబర్ కూడా తక్కువ అవుతుంది. ఇది అగ్రోగెయిన్ గ్రాన్యూల్స్. మూడో ప్రొడక్ట్ యాక్ఫోర్ట్. ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక ఉత్పాదన, విశిష్టమైన ఉత్పాదన. ఈ వైరస్, మన పంటలకు వైరస్ ఏమొస్తుంది కదా, దాన్ని అరికట్టడానికి మనం తయారు చేసిన ఒక మొట్టమొదటి ఇలాంటి ఏ ప్రొడక్ట్ మార్కెట్లో లేవు. ఇలాంటి ఒక ఉత్పాదన, అది కూడా న్యాచురల్, అంటే నైసర్గికంగా ఉండే న్యాచురల్ ప్రొడక్ట్ అన్నమాట. దీని గురించి రాజేష్ గారు మాట్లాడతారా? ఇది ఒక ప్రత్యేకమైన ఉత్పాదన అండి. ఇట్లాంటి మాలిక్యూల్స్ ఆర్గానిక్ లో కానీ ఎక్కడ లేదు. మన యాక్ఫోర్ట్ ఇది వచ్చేసి ఒక ప్లాంట్, మన ఒక మొక్క యొక్క ఇమ్యూనిటీని బూస్టప్ చేసి డెవలప్ చేసింది. ఇమ్యూనిటీ డెవలప్ చేసేసి దానికి అటాక్ అయ్యే వైరస్ ని, సో ఏదైతే ఆ వైరస్ ని ఉంటుందో వైరస్ ప్లాంట్ రాకోకుండా హెల్దీగా క్రాప్ అనేది హెల్దీగా ఉండేటట్టు చూస్తూ ఉంటుంది. సో ఇందాక సార్ చెప్పినట్టు ఒక టెక్నాలజీ, మనకి జీన్ రెగ్యులేషన్ టెక్నాలజీ స్ప్రాట్ అన్నాము. ఈ టెక్నాలజీ ద్వారా ఇది పనిచేసేది. మేజర్ ఏమైందంటే మొక్కని డిఫెన్స్ మెకానిజం ఉంటుంది మొక్కలు, ఆ డిఫెన్స్ మెకానిజం ని అన్లాక్ చేసేది. సో ఓపెన్ చేసేది డిఫెన్స్ మెకానిజం. సో ప్యాసేజ్ అని మొక్కలలో సో ఇక్కడ ఏమైందంటే మనం మీ ధ్వని వినపడుతుంది రాజేష్, మీ ధ్వని, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్. మళ్ళీ అంటే ప్రతిధ్వని వస్తుంది, 2 సార్లు వినిపిస్తుంది సార్. అంటే 2 సిస్టమ్ ఏమన్నా ఆన్ చేసింటే ఒకటి మ్యూట్ చేయండి. వినిపిస్తుందా సార్? ఇప్పుడు చాలా క్లియర్ గా వినపడుతుంది. క్లియర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మేజర్ యాక్ఫోర్ట్ వల్ల మనకి ప్రొఫైలాటిక్, అంటే ముందుగా ఈ వైరస్ అనేది అటాక్ రాకముందు మనం మొక్క గనక స్ప్రే 2 times గనక ఇస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేసేసి వైరస్ అటాక్ని తగ్గిస్తుంది. సపోజ్ చిల్లులో తీసుకున్నాం అనుకోండి, మేజర్గా ఇది లీఫ్ కల్ వైరస్ ఒకటి వస్తుంది, జెమినీ వైరస్, సో మొజాయిక్ వైరస్ వస్తుంది. ఈ 2 వైరస్లు, వైట్ ఫ్లై వల్ల వచ్చేది లీఫ్ కల్ వైరస్, సో ట్రిప్స్ వల్ల వచ్చేది మొజాయిక్ వైరస్ వస్తుంది. సో ఈ రకమైన వైరస్ ఎప్పుడైతే ఈ సకింగ్ కాంప్లెక్స్ అనేది అటాక్ చేసినప్పుడు వాటి నుంచి వేరే క్రాప్స్లో ఉన్న ఇన్ఫెక్టెడ్ వైరస్ దాని నుంచి వెక్టర్స్ అంటే ఉండేసి మన ఫీల్డ్లోకి తీసుకొస్తాయి. సో ఆ టైంలో మొక్కకి ఎంటర్ అయినప్పుడే ఆటోమేటిక్గా ప్లాంట్ ఇన్బిల్ట్గా ఇమ్యూనిటీ కానీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ వైరస్ ఏది మెకానిజం పాత్వే అన్నాం కదా, డిఫెన్స్ మెకానిజం పాత్వే అన్నాం చూడండి. సో అదంతా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా లాక్ అవ్వకుండా ఉండటం వల్ల సో వైరస్ అనేది దీని కంట్రోల్ చేసిద్ది. వైరస్ అనేది ప్లాంట్లో రాగానే దాని వైరస్ని తట్టుకునే శక్తి మొక్కకి ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ చేసిద్ది. సో రకరకాలు, ఇది ఆటోమేటిక్గా మనకి బెంగళూరులో పపాయ రింగ్ స్పాట్ వైరస్కి మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో కూడా ఇంక్లూడ్ చేశారు అగ్రికల్చర్ జీకేవికే అగ్రికల్చర్ యూనివర్సిటీలో. సో ఇదే కాకుండా రకరకాల పపాయలోగా తీసుకున్న చిల్లీలో మేజర్ మన దగ్గర తీసుకుంటే చిల్లీలో వచ్చే వైరస్కి ఇంపార్టెంట్. సో రాకముందు ఎప్పుడైతే ఫ్లవరింగ్ కన్నా ముందు ఒకసారి 40 days మిరప అయితే ట్రాన్స్ప్లాంటింగ్ జరిగిన తర్వాత 40-50 daysకి ఒకసారి, తర్వాత 20 daysకి ఒకసారి, 20 days తర్వాత 2 times, ఫ్లవరింగ్ వస్తున్నప్పుడు 2 to 3 times చేసుకుంటే ఈ వైరస్ నుంచి బాగా దాదాపు ఎట్లా మనం చెప్పొచ్చు అంటే పక్క ఫీల్డ్స్ ఒక ఎకరంలో ఒక 1000 కానీ ఒక 100 మొక్కలు డ్యామేజ్ అయితే మన ఫీల్డ్స్లో ఒక 10 నుంచి 20 అంటే 60 to 70% వరకు 80% వరకు డ్యామేజ్ని ఇది కంట్రోల్ చేసేది. ఇది వచ్చేసి 150 ml per acre అండి డోసేజ్. సో ఇది ఒక స్పెసిఫిక్ ప్లాంట్ విగర్ని, ప్లాంట్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా డెవలప్ చేసే మాలిక్యూల్. మళ్ళీ అంతేకాకుండా ఇది ఫోటోసింథసిస్ ఒకటి బాగా ఇంప్రూవ్ చేసేసింది. మేజర్ ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ వచ్చేసి లీఫ్ కల్ వైరస్, ఈ రెండింటికి మంచి సమర్థవంతంగా ఎదుర్కొనే మందు. సో ఇది ఒక స్పెషల్ 150 ml per acre డోసేజ్ ఇది. సో నెక్స్ట్ మాలిక్యూల్ వచ్చేసి యాగ్ బూస్ట్ అండి. ఇది కూడా ఈ సంవత్సరమే లాంచ్ అయిన మాలిక్యూల్. సో ఇది కూడా స్పెషల్గా తయారు చేసాము. ఏ క్రాప్కి ఆ క్రాప్కి సపరేట్గా తయారు చేసాము. దీని గురించి ఆనంద్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అగ్రోగెయిన్ గురించి మాట్లాడుకున్నాము. అగ్రోగెయిన్ గురించి మాట్లాడేటప్పుడు పంట చెప్పడం నేను అంత గట్టిగా చెప్పలేదు అనుకుంటాను. అగ్రోగెయిన్ మనము మామూలుగా మన మిర్చి పైన వాడచ్చు, తర్వాత ఏదన్నా కూరగాయల పైన వాడచ్చు,
తప్పకుండా. అది 1 ml in 1 liter ఆఫ్ వాటర్ అన్నమాట. అదే రకమైన విశిష్టమైన ఉత్పాదన యాగ్ బూస్ట్, ఏజీ బూస్ట్ అని చెప్తాము. ఇది మనం ఎందుకు లాంచ్ చేసామంటే లార్జ్ ఎకర్ క్రాప్స్ అంటే మన పత్తి కానీ, లేకపోతే వరి కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ, లేకపోతే మనకు కంది కానీ, లేకపోతే శనగ కానీ, ఇలాంటి పంటలకు వాడడానికి విశిష్టమైన ఉత్పాదన. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని మన ప్రొడక్ట్స్ కొత్త టెక్నాలజీ, నేను ఇందాక మాట్లాడినట్టు కొత్త టెక్నాలజీ ఏంటంటే జీన్స్ పైన పనిచేస్తాయి అన్నమాట. అంటే ఇది దీంట్లో పోషకాంశాలు ఏమి ఉండవు, తర్వాత పురుగు మందుల టైప్ ఏమి ఉండదు, అంటే విషం ఏమి ఉండదు. అయితే ఈ జీన్స్ పైన పనిచేసి ఆ జీన్స్ ను పనిచేసే ఒక దాని కెపాసిటీని రెట్టింపు చేస్తుంది అన్నమాట. అప్పుడు దాని జీన్స్ కెపాసిటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకు ఈ వేరు వ్యవస్థ పెరుగుతుంది. తర్వాత వేరు వ్యవస్థ పెరగడం నుంచి మనకు పోషకాంశాలు బాగా అందుబాటులో ఉంటాయి. మొక్కకు పోషకాంశాలు అందుబాటులో ఉంటాయి కనుక మొక్క బాగా పెరుగుదల వస్తుంది, పచ్చగా కనపడుతుంది. తర్వాత కాయలు కాతా పూత తొందరగా వస్తుంది, తర్వాత బాగా వస్తుంది, పూత రావడం తగ్గుతుంది, తర్వాత పూత నుంచి కాయలు వేయడము ఎక్కువైతుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ అంటే మనకేమి ఎండ్ ప్రొడ్యూస్ ఏమి వస్తుంది కదా, దాని క్వాలిటీ కూడా అంటే ఏదే ఎండ్ ప్రొడ్యూస్ కానీ దానికి క్వాలిటీ కూడా బాగా ఉంటుంది. సో ఇలాంటి విశిష్ట గుణం పొందిన ఇంకో ప్రొడక్ట్ అంటే ఏజీ బూస్ట్. సో ఏజీ బూస్ట్ మీరు పత్తిలో వాడచ్చు. పత్తిలో అయితే మనము 3 స్ప్రేలు రికమెండ్ చేస్తాము. ఫస్ట్ 25 రోజులకు, తర్వాత రెండోది 50 నుంచి 55 రోజులకు, తర్వాత మూడోది 80 నుంచి 85 రోజులు ఉన్నప్పుడు వాడటము. 1 లీటర్ నీళ్లలో 2 మిల్లీ చేసి మీరు పిచికారి చేయొచ్చు. సో దీని నుంచి మీకు చాలా లాభాలు ఉంటాయి. మీరు తప్పకుండా ఇది ఏజీ బూస్ట్ ను వాడచ్చు. అదే రకంగా ఏజీ బూస్ట్, ఇది ఏజీ బూస్ట్ కాటన్ అని కాటన్ కోసం పెట్టుకున్నాము. తర్వాత ఏజీ బూస్ట్ లెగ్యూమ్స్ అని లెగ్యూమ్ క్రాప్స్ అంటే మీకు మొక్కజొన్న వస్తుంది, సోయాబీన్ వస్తుంది, తర్వాత మనకు కంది పంట వస్తుంది, తర్వాత శనగ వస్తుంది. మీరు దీనికంతా మొక్కజొన్నకు వాడచ్చు. సో అన్ని పంటలకు వాడడానికి ఉన్న విశిష్టమైన ఉత్పాదన, పనిచేసే రకం అదే. ఈ తర్వాత వాడే మౌతాదు కూడా 2 ml in 1 liter ఆఫ్ వాటర్. సో ఇట్లా వాడచ్చు అనమాట. అదే రకంగా వరి కోసం వేరే ఒక దీన్ని తయారు చేసాము. దాని పేరు ఏజీ బూస్ట్ రైస్ అని, ప్యాడీ అని. సో ఇక్కడ కూడా మనం ఇక దీంట్లో 2 స్ప్రేలు మనం రికమెండ్ చేస్తాము. ఫస్ట్ టిల్లరింగ్ అంటే దుబ్బుగట్టే ఒక స్టేజ్ లో, తర్వాత ఇంకోటి ఏంటంటే చిరుపట్ట దశలో. ఈ 2 దశలో మీరు వాడచ్చు. 1 లీటర్ నీటికి 1 లీటర్ నీటికి 2 మిల్లీ అన్నమాట. సో ఇట్లా వాడటం నుంచి మీకు ఈ లాభాలు కలుగుతుంది. మనం ఇప్పుడు మెయిన్లీ 4 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాము. అగ్రోగేను మనకు దీనికి కూరగాయలకు, తర్వాత ఫ్రూట్స్ కి, తర్వాత అగ్రోగేన్ గ్రాన్యూల్స్ మీరు వరి పంటకు కూడా వాడచ్చు, నేలకు కూడా వాడచ్చు. తర్వాత యాగ్ బూస్ట్ కాటన్, యాగ్ బూస్ట్ లెగ్యూమ్స్, యాగ్ బూస్ట్ రైస్ అంటే ప్యాడీ. సో ఇన్ని ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ అన్ని ప్రొడక్ట్ లో విశిష్టత ఏంటంటే జీన్స్ పైన పనిచేసేది. తర్వాత యాగ్ ఫోర్ట్ ఒక విశిష్టమైన యాంటీవైరస్ ప్రొడక్ట్. ఇది వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. దాన్ని తొందరగా అంటే మీకు ఇది కనపడడానికి ముందు వాడాలన్నమాట. వైరస్ కనపడడానికి ముందు 2 సార్లు మీరు మిర్చి పైన వాడితే గనక మీకు దాదాపు 70 నుంచి 80% దాకా వైరస్ కంట్రోల్ వస్తుంది. అయితే దీన్ని పురుగు మందులతో పాటు వాడాలి. అంటే ఇది పురుగు మందు కాదు, తర్వాత ఇది తెగుళ్ళ మందు కాదు. అయితే మొక్కలో ఉన్న ఒక విశిష్టమైన శక్తిని బయటకు తీసుకువస్తుంది. అలాంటి ఒక ప్రతిరోధక శక్తి తీసుకువచ్చే మందు అన్నమాట. అందుకు మీరు ఇది వాడి మీరు పురుగు మందు వాడకపోతే రిజల్ట్ రాదు. సో అందుకోసము ఇది పురుగు మందులతో తెగుళ్ళ మందులతో కలిపి వాడడానికి ఐడియల్ గా ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని వాడచ్చు. సో ఇప్పుడు ఐ ఫినిష్ మై ప్రెజెంటేషన్ నిఖిల్. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానో అది ముగించాను. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తొందరగా తీసుకోవచ్చు. ఏమన్నా మీ క్వశ్చన్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ ఉంటే కనుక డెఫినెట్ గా మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. Anandji, I think we are already late. So if there are any questions, I will ask Aditya
to take it parallelly and then come back to us with that. Not Is a that problem. okay? That should perfectly all right. Yeah. I know I overshot the time by about 5 minutes, so but we started also a bit late, so it's all right. Yeah. That's right. Otherwise, what I suggest actually, I Ah. suggest, the question answers can be done by Rajesh, okay, because he's not going to join the Hindi one, so he can Sure. continue to be there in that. Okay. Sure. So, Aditya, Acha, Rajesh, can you just message your number to me? I'll send or to Aditya directly, so that he can connect with you and take the Q&A. Anandji, what is the number of Rajesh actually? Yeah. I'll tell you. Please make a note of it. 96522. Okay. 44 Huh? 044. Sure. Aditya, you got it right? 044. Yeah. सर फिर से रिपीट कीजिए ना 96522 44044. ओके सर Okay. Chalo. Okay. Thanks a lot everyone for joining. Thank you. So is it the Hindi is the same connection? No. I'm just changing it. They are waiting actually. The other side. Okay. So should I disconnect now? Yes.